జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అమ్మా, ఎలా ఉన్నావు? అమ్మా, ఆకలేస్తుంది. తిన్నాక నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. సారీ బుజ్జి, అమ్మమ్మతో ఫోన్ మాట్లాడేసరికి లేట్ అయింది. ఇక లేట్ చేయకుండా తినేద్దాం. ఇదేంటి, ఉప్మా నేను తినకుండానే అంతా అయిపోయింది. ఎవరు తిన్నారు? ఏమండి, ఏమండి? అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగా చేసావో. దీపా, ఎక్సలెంట్గా చేసావు ఉప్మా. చింపేసావు. నీ వంటకి 5 out of 5 రేటింగ్ ఇచ్చేసా. పండుగ చేసుకో. ఈ జీడిపప్పు అయితే దూరగా ఎంత బాగా వేగిందో. ఇంకా ఈ ఉప్మా కొంచెం ఎక్కువగా చేసుంటే బాగుండేది దీపా. ఓహో, ఉప్మాని ఈవిడ గారు మెక్కుతున్నారా? దీపా, నీకు ఎంత బాగా వంటలు వచ్చు కదా, మరి మీరే ఎందుకు ఒక టిఫిన్ సెంటర్ పెట్టి బిజినెస్ చేయకూడదు అనిపించింది. ఏమంటావ్? మహేష్ లాంటి ఆలోచనలు చేయకుండా అనవసరంగా జాబ్ కోసం తిరిగి టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అనిపిస్తుంది. ఏమంటావ్? చేసి పెడితే తినడం కాకుండా నువ్వే ఇలా డైలీ వంట చేయడం స్టార్ట్ చేసావనుకో, నీకు కూడా కొంచెం ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది. నీ హెల్త్, నీ బిడ్డ హెల్త్ కూడా బాగుంటుంది. ఏమంటావ్? స్టాప్ ఇట్. ఏమైంది దీపా, ఎందుకలా అరిచావు? ఆవేశపడొద్దు దీపా. ఆవేశం అనర్థాలకు మూలం అన్నారు. అసలే నీ ఆరోగ్యం బాలేదు. అలాంటప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలి చెప్పు. చూసారా అత్తయ్య, ఆకలేస్తుంది తిందామని కష్టపడి ఉప్మా చేసుకుంటే ఈవిడ గారు తేరగా మొత్తం తినేసి నన్ను నా బిడ్డని పస్తులుండేలా చేసింది. దేవిక, నన్ను టార్చర్ పెట్టినందుకు ఇప్పుడు బాగా ఇరుక్కున్నావు. పెద్ద సీన్ క్రియేట్ అయ్యేలా ఉంది. అందరూ నిన్ను తిడుతుంటే చూసి తరిస్తాను. నేను రాత్రి కడుపు నొప్పితో అల్లాడిపోతుంటే కనీసం డోర్ కూడా తీయలేదు. హాస్పిటల్ నుంచి తిరిగి రాగానే నాదే తప్పు అన్నట్టు మీద పడింది. ఇప్పుడేమో నా కడుపు కొట్టి తన కడుపు నింపుకుంటుంది. ఆకలి తట్టుకోలేక కడుపులో బిడ్డ ఒకటే కదులుతున్నాడు. ఏం చేయమంటారు అత్తయ్య? మీరసలు మనిషేనా? గర్భవతిని పస్తులుండేలా చేస్తారా? మీరింత నీచంగా బిహేవ్ చేస్తారని అనుకోలేదు. తినాలనుకుంటే చేసుకుని తినొచ్చు కదా. నా పిల్లని చేసిన ఉప్మానే కావాల్సి వచ్చిందా? ఏంటి దేవిక, మరీ ఇంతగా దిగజారిపోతావా? గర్భవతిని ఉపవాసం ఉండేలా చేస్తే మహాపాపం తెలుసా? ఇది మన రక్తాన్ని తాగడానికి వచ్చిన రాక్షసండి. దీనికి పాపాలు అంటుకోవు. చూడండి, ఇంత జరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు, దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఏం పట్టనట్టు ఎలా నిల్చుందో. పోసే, దీని ఆరోగ్యం గురించి డాక్టర్ చెప్పింది కదా. పోన్లే పాపం అంటూ ఊరుకుంటుంటే నీ ఆగడాలు శృతి మించిపోతున్నాయి. ఇలా అయితే కాళ్ళు చేతులు విరగొట్టి ఒక మూల కూర్చోపెడతాను, జాగ్రత్త.
వార్నింగ్ చాలా బాగుందమ్మా, కానీ అది నా మీద వర్కౌట్ అవ్వదు. ఈ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే నేను అదే స్కీమ్ అప్లై చేస్తే వర్కౌట్ అవుతుంది. మమ్మల్ని పీడిస్తుందే కాకుండా మాకే వార్నింగ్ ఇవ్వాలని చూస్తే పళ్ళు రాల్తాయి, జాగ్రత్త. అంత సీన్ లేదు ధరణి, అనవసరంగా ఆవేశపడకు. రే మహేష్, నీ భార్య ఆకలితో ఉంది కదా, ఆన్లైన్లో ఆర్డర్ పెడితే 5 నిమిషాల్లో వస్తుంది. దానికి ఎందుకింత రచ్చ చేస్తున్నావు చెప్పు. ఆర్డర్ పెట్టేటప్పుడు జీడిపప్పు ఉప్మాతో పాటు నాకు హల్వా, అలాగే నీకు పుట్టబోయే బిడ్డ ఎర్రగా బుర్రగా ఉండాలంటే కుంకుమ పువ్వు కూడా ఆర్డర్ పెట్టు. చాలా ఆపు నీ వెటకారాలు. ఆర్డర్ చేయడానికి వాడి దగ్గర డబ్బులు ఉండవనే కదా ఇలా ఎగతాళి చేస్తున్నావు. వాడికి కూడా తొందరలోనే దండిగా డబ్బులు సంపాదించే టైం వస్తుంది. అప్పుడు నువ్వన్న ప్రతి మాటకి సమాధానం చెప్తాడు, నీ పొగరు అణిగేలా చేస్తాడు. హౌ డేర్ యూ! నేను నీ కొడుకు దగ్గర డబ్బులు లేవని ఎగతాళి చేశానా? ఒక్క నిమిషం. మహేష్, డబ్బులి. అది తీయ అంటుంటే. నీ కొడుకుని ఇన్సల్ట్ చేశానని తెగ రెచ్చిపోయావు కదా. చూడు, నీ కొడుకు జేబులో ఎన్ని డబ్బులున్నాయో. ఇంత డబ్బు ఎలా వచ్చిందో నువ్వే అడుగు. అప్పుడు తెలుస్తుంది ఎవరు ఎగతాళి చేశారో. వీడికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడూ నా దగ్గర పైసా లేదు అని అంటావు కదరా, మరి ఇంత డబ్బు నీ దగ్గర పెట్టుకుని కూడా నాతో ఒక మాట ఎందుకు చెప్పలేదు? చెప్పరా? ఈ డబ్బుల గురించి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు కదండి. దొంగతనం చేసిన డబ్బు గురించి ఏం చెప్తాడు, ఏం మొహం పెట్టుకుని చెప్తాడు దీపా? దేవిక, నోటుకొచ్చింది వాగకు. నా కొడుక్కి దొంగతనం చేయాల్సిన కర్మేం పట్టింది? నువ్వు చేసిన వాటికి కోప్పడుతుంటే అది తప్పించుకోవడానికి ఇలా నా కొడుకు మీద అభండాలు వేస్తావా? అసలు నిన్ను. ఆగు. బావగారి జేబులో డబ్బులు దొంగతనం చేశాడో లేదో నీ కొడుకుని అడుగు. చెయ్యలేదంటే అప్పుడు నన్ను ఒక్క దెబ్బ కాదు, నీ ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు కొట్టినా ఐఎమ్ రెడీ. ఇదింత స్ట్రాంగ్గా చెప్పిందంటే మనోడు దొంగతనం చేసే ఉంటాడు. వీడు కొట్టేసింది కీర్తిచ్చిన డబ్బునా? ధరణికి నిజం తెలియకూడదనుకుంటే ఇలా చేసావేంటి స్వామి? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఆవిడన్న మాటలు నిజం కాదని చెప్పండి. మీరు దొంగతనం చేయలేదని చెప్పండి. చెప్పరా? నీ మీద ఆవిడగారు నింద వేసిందే తప్ప అందులో నిజం లేదని. ఈ డబ్బుని కష్టపడి సంపాదించి తెచ్చానని చెప్పు. అలా నిలబడ్డావేంట్రా? నిజం చెప్పి దాని నోరు ముయించు. చెప్పవేరా? ఆ డబ్బులు నాన్నవే అమ్మా. కానీ అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని డైరెక్ట్గా అడిగితే చెప్పడేమో అని ఇలా దాచి అడుగుదామని నాన్న జేబులోంచి డబ్బులు తీసుకున్నాను తప్ప ఇంకొక ఉద్దేశం లేదమ్మా. నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టి. ఈ డబ్బు ఎలా వచ్చింది?
అమ్మ అడుగుతుంది కదా, చెప్పు నానా. నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నిజం మాత్రం చెప్పరు కదా. అలా అనకు ధరణి. అవి ఇంటి ఖర్చుల కోసం నీకిమ్మని కీర్తి ఇచ్చిన తన జీతం డబ్బులు. కీర్తిచ్చిందా? అవును. ఆ డబ్బులు నీ కొడుకు భర్త సంపాదిస్తే వచ్చినవి కాదు, నీ కూతురు సంపాదించి పంపినవి అని ఇప్పటికైనా నమ్ముతావా ధరణి? నా పరువు తీసిన దాని ఇంటికి వెళ్ళి డబ్బులు తెస్తారా? మీకు కొంచెమైనా సిగ్గు రోషం ఉన్నాయా? అది కాదు ధరణి, కన్న కూతురు చూడాలనిపించి వెళ్ళాను. అది చేసిన అవమానం చూశాక కూడా మీ కూతురని ఎలా అనుకున్నారు? ఏ మొహం పెట్టుకుని వెళ్ళి దాని దగ్గర డబ్బులు తీసుకొచ్చారు? ఏ మీకు సంపాదించడం చేత కాదని తెచ్చారా? చెప్పండి. తప్పయింది ధరణి, క్షమించు. మాట్లాడకండి. అది మన గుండెల మీద తన్ని నలుగురిలో తలెత్తుకోకుండా చేసింది అని రోషం ఉండక్కర్లా మీకు? ఆ రోషమే లేకపోతే బతికిన చచ్చినట్టే లెక్క. ఏరా, నీకు అమ్ముంది కదరా, డబ్బు అవసరమైతే నన్ను అడగాల్సింది కదా. నువ్వు కూడా మీ నాన్నలాగా తయారయ్యావా? డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతావా? సారీ అమ్మా, తన డబ్బులని తెలుసుంటే నేను అసలు టచ్ కూడా చేసేవాని కాదు. తెలియకుండా ఆ డబ్బు పట్టుకొని తప్పు చేశాను. నేను ఇప్పుడే వెళ్ళి చేతులు కడుక్కొని వస్తా. మీ కొడుక్కి రోషం ఉంది, మరి మీలో ఎందుకు లేదు? దాని ఇంటికెళ్ళొచ్చి ఈ ఇల్లు మైల పడేలా చేశారు, మహాపాపం చుట్టుకునేలా చేశారు. వదిలేదరని తప్పైందన్నారు కదా. దాని చేతులతో ఇచ్చిన ఈ దరిద్రపు డబ్బులు ఇంకొక నిమిషం ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే ఆ డబ్బులు తీసుకెళ్లి కాల్చేయండి. అవి కాలాక ఆ బూడిద తీసుకెళ్లి బయట పడేయండి. ఆగు రాజశేఖర్. ఇంటికొచ్చిన లక్ష్మీదేవిని కళ్లకు అద్దుకొని పరసులో పెట్టుకోవాలి కానీ అహంకారంతో కాల్చి బూడిద చేసి ఇన్సల్ట్ చేయకూడదు. ఇలాంటి మైండ్ సెట్ ఉంది కాబట్టే మీ బతుకులు ఇలా దరిద్రంలో మునిగిపోయాయి. బంపర్ ఆఫర్ కళ్ల ముందుకొస్తే కాలదండుకునే రకం మీరు. ఇది ఇంట్లో ఒక్కరిని కూడా వదలకుండా ఫ్యామిలీ మొత్తాన్ని బాధిస్తుంది. కాకపోతే ఆ లిస్టులో నేను కూడా ఉన్నానా లేదా అని చిన్న డౌట్. అమ్మా, అందరూ వినండి. మళ్ళీ ఇంకొకసారి ఈ ఇంట్లో వాళ్ళెవరూ కూడా కీర్తితో కలవడానికి మాట్లాడడానికి వీల్లేదు. కాదని కలిసి మాట్లాడిన వాళ్ళకి ఈ ఇంట్లో స్థానమే లేదు. హలో మేడం, కీర్తికి దగ్గరుండి పెళ్లి చేసిన దాన్ని నేను కాబట్టి నేను ఎప్పుడైనా వెళ్ళి కీర్తిని కలవచ్చు. సో నీ కండిషన్స్ నాకు అప్లై కావు. ఇది నా ఇల్లు. నువ్వు దౌర్జంగా ఇక్కడ ఉంటున్నావు, అదే మర్చిపోవద్దు. ఉండనిచ్చాను కదా అని తలకెక్కి ఆడుతానంటే మాత్రం గరిట కాల్చి వాత పెట్టి తన్ని తరివేస్తాను. ఆహా, ఇంకా ఈ క్షణం నుంచి నాకు సంబంధించిన ఏ వస్తువుని కూడా నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు. చూద్దాంలే. చిచి,
ఆదర్శ్ నన్ను కేవలం ప్రతీకారం తీర్చుకోవడం కోసమే పెళ్లి చేసుకున్నాడు. ఇది తెలియని అత్తయ్య మాత్రం నా మీదే అన్ని ఇంటి బాధ్యతలు పెట్టాలని చూస్తుంది. వాళ్ళ కొడుకుని చూసుకుని నేను లోపల ఎంత నరకం అనుభవిస్తున్నానో వాళ్ళకి తెలియదు. నాపై బాధ్యతలు మోపి నన్ను కాలేజ్కి కూడా వెళ్ళనిచ్చేలా లేదు. రేపన్న రోజు ఏదైనా సమస్య వస్తే జాబ్ ఉంటే అమ్మలాగే నా కాళ్ళ మీద నేను నిలబడగలను. అలాంటి సపోర్ట్ని అస్సలు వదులుకోకూడదు. అత్తయ్య గారు వచ్చాక ఇదే విషయం మాట్లాడి క్లారిటీ తీసుకోవాలి. ఏయ్, అలా రాయిలో నిలబడ్డావేంటి? నొప్పితో అరుస్తుంటే వినపడట్లేదా? వినపడింది. ఏం చేయమంటావ్? రా, ఇద్దరం కలిసి తీన్ మార్ డాన్స్ చేద్దాం. నాకు రాదు, నువ్వే చేసుకో. సోది చెప్పకుండా మర్యాదకి వెళ్ళి బాంబు తీసుకొచ్చి రాయ్. నువ్వే అన్నావు కదా నేను రాయిని అని. రాయికి ఏ పని ఎలా చేయాలో తెలీదు. నాకేం చెప్పకు. ఎంత పొగరే నీకు! అబ్బా, తెస్తాను. కాలు పట్టుకునే అదృష్టం ఇచ్చాను. పండగ చేసుకో. ఆహా, బ్యాంకాక్లో కూడా ఇంత బాగా మసాజ్ చేయరంటే నమ్ము బేబీ. నీలో మంచి టాలెంట్ ఉంది. ఆదర్శ్, కాలుకి ఏమైంది నాన్న? దెబ్బ ఏమైనా తగిలిందా? పద హాస్పిటల్కి వెళ్దాం. టెన్షన్ పడకమ్మా, మెట్లు దిగుతుంటే జస్ట్ కాల్ స్లిప్ అయింది అంతే. కళ్ళు ఆకాశంలో కాకుండా భూమిని చూస్తూ నడవాలి. అప్పుడు ఇలా కాలు బెనకుండా ఉంటుంది. బా, కొడుకు గాయం అయిందంటే కూడా వెటకారంగా మాట్లాడతావేంటి నాన్న? మీ కోడల్ని చూడండి, పాపం తనకే కాలు బెనికినట్లు ఫీల్ అయిపోయి వద్దన్న మసాజ్ చేస్తుంది. కీర్తి, నేను చెప్పింది నిజమేగా? అవును మావయ్య, చిన్న దెబ్బే. బామ్ రాస్తున్నాను, తగ్గిపోతుంది. రేయ్, చూసుకునే పని లేదా? అబ్బా మీరు ఉండండి. కీర్తి, నువ్వు కానీ మీరు రండి. ఇలా రండి. ఇలా లాక్కొచ్చావంటే ఉండి వాడితో మాట్లాడాలి. వాళ్ళని చూసారా? ఏ, నువ్వు చూడలేదా? వెటకారాలు ఆపండి. మన కోడలికి ఆదర్శ్ అంటే ప్రాణం అండి. అయితే అయితే ఏంటండి, వాళ్ళ జంటను చూస్తుంటే గువ్వా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారు. వాళ్ళ జీవితం ఒక రంగులమయంగా కనిపిస్తోంది. ఇక చాలే, వాళ్ళకి నీ దిష్టే తగిలేలా ఉంది. ఆల్రెడీ తగిలే ఉంటుందండి. అందుకే కదా సత్యనారాయణ స్వామి వ్రతం చేయిద్దామనుకుంటున్నాం. ఏ గ్రహదోషం ఉన్నా పారిపోతుంది. అన్నట్టు నీలకంఠం గారు కూడా చెప్పారు కదా, వాడి మాట, ఎలక్షన్లప్పుడు రాజకీయ నాయకుడి మాట రెండూ ఒకేలా ఉంటాయి. వాడి మాట వెనుకున్న పరమార్థం బోధపడాలంటే చాలా కష్టం.
వాడేదో ప్లాన్ వేసి మనకేదో సలహా ఇచ్చాడని నాకు పెద్ద డౌటు. మీకన్నీ అనుమానాలే. సరేలేండి, వాళ్ళ గురించి ఇప్పుడెందుకు, మన వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళది పెద్దలు ఇష్టపడి చేసిన పెళ్లి కాదు. అందుకే కీర్తి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మన ఇంటికి రాలేదు, మనం కూడా వాళ్ళ ఇంటికి పోలేదు. మన సాపు పాయింట్ ఏంటో చెప్పు. మనం ఈ వ్రతం చేస్తున్నామని వెళ్ళి తాంబూలం ఇచ్చి పిలిచొద్దామండి. కాదనకండి. సరే కానివ్వు. కీర్తి, ఇంకా నొప్పిగా ఉంది, ఇంకాసేపు చెయ్యి. నన్ను కొట్టిన ఈ చేతులతోనే నా కాళ్ళు పట్టిస్తానని శపథం చేశాను, పట్టించుకున్నాను. ఇలాగే రోజు నీతో కాళ్ళు పట్టించుకుంటాను చూడు. ఈ రోజుకి ఇది చాలే. అంతా నువ్వే చేసావు దీపా. కీర్తి పెళ్లి విషయంలో కీ రోల్ ప్లే చేసింది నువ్వే అని నాకు బాగా తెలుసు. మీకు బ్రతకడం చేతకాక మీ అత్తయ్య సంపాదన మీద ఆధారపడడం తప్పు. మీకే మాత్రం సిగ్గు రోషం ఉన్న ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి.